నమస్తే విధిని స్వాగతం లక్ష్మణ సమాజం ఏబిసిడీలు వద్దు వర్గీకరణ వద్దు కలిసి ఉంటేనే ముద్దు ఐకమత్యతే మహాబలం కలిసి పోరాడదాం మన యొక్క వాటర్ సాధిద్దామని మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నై గారు చెప్తున్న నినాదాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మరి శీతాకాల సమావేశంలో ఢిల్లీ పర్యటన చేస్తున్న సందర్భంగా అలాగనే మరి వివిధ జిల్లాలలోని కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎన్నిక చేసుకున్న సందర్భంగా వార్త ముచ్చటిద్దాం. నమస్తే సార్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఎలా ఉంది వర్య సభ్యులు, మీరు ఎలా ప్రెసిడెంట్లు ఎన్నుకున్నారా? ఎన్నుకున్నాం, మొత్తం చైతన్యం చేసినాం. మాలా నాయకులను అన్ని జిల్లాలు మండల స్థాయిలో చైతన్యం చేసుకొని మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఈ శీతాకాలం సమావేశంలో చలో ఢిల్లీ అని కూడా ప్రోగ్రాం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఏది వర్గీకరణ చెయ్యాలని సూచనలు ఇచ్చింది, కానీ వర్గీకరణ చేయమని చెప్పలేదు సుప్రీంకోర్టు. అదేవిధంగా పార్లమెంట్లో ఏం చెప్పిండ్రు, పార్లమెంట్లో 27 మంది బైకాట్ చేసిండ్రు వర్గీకరణ వద్దని. 6 మంది మా సోదరులకు 7 మంది కావాలన్నారు. కతిమలు ఓపెన్గా ఉన్నారు, వర్గీకరణ వద్దన్నట్టే వాళ్ళు. అందుకు గురించనే వర్గీకరణ వద్దు సోదరా, కలిసి ఉంటే కలదు సుఖం, ఇడిపోతే చెడిపోతాం అని కూడా దయచేసి మీరు ఇంకనన్నా మానుకొని, లేకపోతేనంటే మనం ఒక శాతాన్ని మనం పట్టుకొని ఊలాడుతున్నాం. ఎస్సీ వర్గీకరణను పట్టుకొని ఊలాడకుండా మనం ఏది మైనార్టీలకు ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని పోయి రాజాధికారం పోదామని కూడా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఏది బ్లాక్ పోస్టులు భర్తీ చేసుకుందాం, సప్లాన్ నిధులు కూడా కొట్లాడి మనం నిధులు తీసుకుందాం. రాజ్యాధికారం పోతే మా సోదరుడే సీఎం కావాలి, మేము నీ కింద సైనికులాగా పని చేస్తామని కూడా మేము మనవి చేస్తున్నామని కూడా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్ని దినాలు 100 సంవత్సరాలు ఎన్నిపోయినాం అంటే 27 సంవత్సరాలు మనం ఉద్యమాలు చేసుకుంటా మనం ఎన్ని దినాలని మనం ఉందాం సోదరా. ఇంకనన్నా మానుకోండి, యుద్ధానికి సిద్ధం అనుకోకండి. మనం కలిస్తే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం అని కూడా మాలమాన డిమాండ్ చేస్తుంది. రాబోయే కాలాల్లో మనమే వర్గీకరణ రిజర్వేషన్ పెంచుకుందాం, పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ పెంచుకొని మనమే ముందుకు పోదామని కూడా మనం చేస్తున్నాము. పెద్ద ఎత్తున మూమెంట్ చేసుకొని సెలో ఢిల్లీ కూడా ప్రోగ్రాం తీసుకుంటున్నాం. ఏది శీతాకాలం సమావేశం పార్లమెంటు నడుస్తుంది, జంతర్ మంతర్ కాడ పోయి మేము మాయావతితోటి కలుస్తాం, రామదాస్ అత్వారాతోటి కలిసి మేము అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాం. వర్గీకరణని కూడా మన డిమాండ్ చేస్తుందని కూడా మనం చేస్తున్నాం. సో కేంద్రము ఏదైతే ఉందో రాష్ట్రాల వారీగా మీరు ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు పంపినారంటూ కూడా తెలుస్తుంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? రాష్ట్రాల వారీగా అప్పుడే ఏది రాష్ట్రాల వారీగా చేసుకోవని అనలే, సూచనలు ఇచ్చినామన్నారు. అంతేగాని వీళ్ళు డైవర్ట్ చేసి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని అన్నారు. కానీ గూక సూచనలు ఇచ్చినామని అన్నారు సుప్రీంకోర్టు న్యాయవాదులు. మళ్ళీ ఎమ్మడే కౌంటర్ చేసినారు, మేము అట్లా అనలేదు, ఏదో సూచనలు ఇచ్చినామని అని చెప్పింది, కానీ మేము వర్గీకరణ చేయమని ఎక్కడ చెప్పలేదని కూడా మనం చేసినారు. అందుగురించనే మేము కూడా మాయావతి బైకాట్ చేస్తుంది, ఏది రామదాస్ అత్వాలే అందరితోటి మేము మాట్లాడి అన్ని పార్టీలతోటి ఎంపీలతోటి కలిసి నిమ్మరాండాలు ఇచ్చి మేము అడ్డుకుంటామని కూడా మన డిమాండ్ చేస్తుంది. సో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మరి మేము దీనికి అనుకూలమే అన్నట్టు కూడా చాలా వరకు కూడా చెప్పుకొచ్చి వచ్చింది. దీని మీద మరి మీ ప్రభుత్వానికి ఎలా అల్టిమేటం చేస్తారు? ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయమే కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ మోడీ ఎక్కడ, వీళ్ళు ఎక్కడ, అందుగురించి వీళ్ళు ఒక ఆడు నెంబర్ లాగా ఓ సీఎం అయినా ఏదైనా సీఎలు మేము చేస్తామంటే ఓటు బ్యాంక్ రాజకీయం మాలమాదిగల మధ్యలో చుచ్చు పెట్టి మీరు చూడొద్దు, మా ఓట్లు కూడా మీకు అక్కరా సోదరా, ఏమైనా మీరు వాడుకొని కానీ మాలమాదిగలను నిడదీయొద్దు, మేము చేస్తాం వర్గీకరణ అని అంటారు. ఏది సీఎం అయ్యే ముందర మేము వర్గీకరణ చేస్తామంటారు. ఓటు రాకొనికే ఓటు బ్యాంకు రాజకీయం చేయకోకండి, మమ్మల్ని మంచిగా కలిసి ఉండండి, కలిసి ఉంటే మేము సాధిస్తాం, రాజ్యాధికారతకు పోతాం అని కూడా మనం చేస్తున్నాను. మరి ఢిల్లీకి వెళ్ళే సందర్భంలో మరి మీ వాళ్ళు ఎంతమందికి సమాయత్తం చేస్తున్నారు, ఎలా వెళ్ళే అవకాశం ఉంది, ఎన్ని రోజులు ఉండే అవకాశం, ప్లాన్ ఏమైనా చేశారా? ప్లాన్లో ఉన్న మొత్తం అన్ని జిల్లాలలో జిల్లాకు 30 మంది, జిల్లాకు 30 మందిని గ్యాదరింగ్ చేసుకొని ఓ 2000-3000 మంది ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ అక్కడ కూర్చొని అందరికీ నిమ్మరాణాలు ఇచ్చేసి మాకు ఇది అయితే బాగుండదు, ఇది ఏరికి వర్గీకరణ అయితే మేము ఆగమైపోతాం, మీరు పార్లమెంట్లో అడ్డుకున్నట్టు చూడాలని కూడా అన్ని రాష్ట్రాల ఎంపీలకు కూడా నిమ్మరాణాలు ఇస్తామని కూడా మాలమానాడు పన్నాగం అవుతుంది. సో మిగతా పార్టీలు కూడా చాలా ఉంది దేశంలో, చాలా రకాల పార్టీలు, మరి వాటిని అన్నిటి కూడా మీరు మెమరాండం ఇచ్చి వారి నుంచి మద్దతు ఎలా కోరుతున్నారు?
అన్ని పార్టీలను అందు గురించనే ఏ పార్టీ ఏది తెలుగుదేశం కానీ ఏ పార్టీ అయినా కూడా టీఆర్ఎస్ కానీ కాంగ్రెసే కానీ మా సోదరులకి సపోర్ట్ ఇచ్చింది. మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సొంటల్లో వస్తారని కూడా రాజ్యాంగం మంచిగా రాసి పోయిండు. అందు గురించే మాకు బాబాసాహెబ్ అంబేద్కరే మాకు దిక్కు, కానీ ఏ పార్టీల మీద మేము నమ్మకం లేదు. రాజ్యాంగం డెవలప్ షెడ్యూల్ 59 కులాలను షెడ్యూల్లో పెట్టి డెవలప్ కావాలని అని చెప్పిండు అంబేద్కర్ గారు. కానీ నా ఆస్తి కాదు పంచేనికే, నీ ఆస్తి కాదు పంచనికే. ఇంతవరకైనా కూడా మీరు చదువుకొని పోటు పడండి, మాలలైనా మీరు చదువుకొని లోన్లు మీకే ఉన్నాయి. ఏది 4 సంవత్సరాలు వర్గీకరణ చేసినాక అనుభవించారు మీరు. అందు గురించి అని మీరు కూడా మా మీద పోటు పడండి, పోటు పడి ముందుకోండి, చదువుకోండి, ఇదే మంత్రులు కానీ అని కూడా మాలాడు కోరుతుంది. సో ఎస్సీ సప్లాన్ నిధుల విషయంలో ఎలా మాట్లాడతారు? సప్లాన్ నిధులు ఎక్కడో పోతున్నాయి, కోట్లు వస్తున్నాయి. సప్లాన్ నిధులు ఒక్కరికి కూడా అందుతలేవు లోన్లు. సప్లాన్ నిధులు కానీ ఇది ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ పెరిగిన జనాభా ప్రాతిపదికంగా పెంచుకోవాలి, కానీ ఇంకా తగ్గిముఖం అవుతుంది. మా బడ్జెట్ ఎక్కడనో హుషాన్ సార్కి ఎక్కడనో రింగ్ రోడ్లకు ఎక్కడనో ఖర్చు పెడుతున్నారు. మనం దాన్ని సాధించుకొని మనం కొట్లాడి మన వాళ్ళకు న్యాయం చేయాలని కూడా మనం చేస్తున్నాను. సో మరి మా టీవీ తరపున మీ యొక్క వర్గీకరణ కావాలనే వాళ్ళకి ఏం సూచన ఇస్తారు? వర్గీకరణ కాదు సోదర, ఏంటంటే వర్గీకరణ కావోదు అని కూడా నేను రాసిస్తాను, మీకు ఏమన్నా కానీ రాసిస్తా. కాదని కూడా ఇది మామూలు విషయం కాదు. తేనెతెట్టేలాగా వర్గీకరణను ముట్టుకుంటే తేనెతెట్టే ఎట్ట కలిపితే అన్నీ పోయి కట్టినట్టు కాదు. అన్ని రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ అన్ని రాష్ట్రాలు బైకాట్ చేసింది వర్గీకరణ కావద్దని కూడా మనం చేస్తున్నాను. సో మీ యొక్క మాల సోదరులకు మీరు ఎలాంటి అవేర్నెస్, అంటే మనకు జరిగే సంబంధం అనే విషయాలపైన మీరు క్లాసులు ఏమైనా నిర్వహిస్తున్నారా? వారికి ఏం చెప్తారు? మాల సోదరుల మధ్య ఎన్ని జిల్లాల రావాలి, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మాల ఎమ్మెల్యేలు కానీ మీరు నోరు కలపపోతే వాళ్ళ ఇల్లు ముట్టడి కూడా చేస్తామని కూడా మేము ఇస్తున్నాము. ఈ టీవీ తరఫున మేము ఎక్కడైనా కూడా ఏ మాలోడైనా కూడా మీరు ఐకమత్యంగా కలిసి రాకపోతేనంటే వాళ్ళ ఇండ్లు ముట్టడి చేస్తాం. ఎమ్మెల్యే ఇండ్లు కూడా ఐఏఎస్ను కూడా మీరు సహకారం రాకపోతేనంటే మేము ఏదో గతి మీ ఇండ్లు ముట్టడి చేస్తాం అని అంటే అందరూ కలిసి వస్తున్నారు, సహకరిస్తున్నారు, ముందు కోసన్నాయని ముందుకు సహకరిస్తున్నారు అని కూడా మనం చేస్తున్నాను. శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాము. మరి ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అయితే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మాల మహానాడు సంఘం నుంచి జిల్లాకు 30 మందిని తీసుకెళ్ళి 2000 మందికి పైగా వర్గీకరణ చేస్తామని అంటే ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. వర్గీకరణ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కలిసి ఉందాము, కలిసి ఉంటే కలదు సుఖము. మరి రాజ్యాంగం రచించినటువంటి అంశాలను ముందు తీసుకెళ్తూ సీఎం నువ్వైతే మీకే సీఎంగా ఇస్తారని మాల చెన్నై గారు తెలియజేశారు. రాబోయే శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా వారు ఢిల్లీలో చేస్తారన్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఒకవేళ మా మాల మహానాడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కనుక స్పందించకపోతే వారి ఇల్లు ముట్టడిస్తున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా మాకు ఐక్యంగా ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.